విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నేను కెరియర్ స్టార్ట్ చేసిన 5 yearsకి భరత్ నేను వచ్చింది, శుభోదయం సుబ్బారావు. అండ్ ఆఫ్టర్ దట్ 5 years ఇప్పుడు ఇది వచ్చింది క్యారెక్టర్. అంటే నేను ఇప్పుడు వచ్చి చేసిన క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయంటే, ఆబ్వియస్లీ మన కెరియర్ ఎర్లీ డేస్లో, స్టార్టింగ్ డేస్లో అంబియన్స్లో ఉంటాం. డెఫినెట్ ఎవరు ఏంటంటే మన పిలిచి డైలాగ్స్ కానీ ఇది కానీ ఉండి ఇవ్వరు. బట్ గుడ్ ఐ గాట్. నాకేంటంటే జనరలైజ్గా అయితే ఇవ్వరు, బట్ నా కొద్దిగా అడపా చేశాను. నాది అంటే బాగా ఎస్టాబ్లిష్. ఇప్పుడు మీరు నాది ఫస్ట్ మూవీ సురేందర్ రెడ్డి గారిది కిక్ టూ. యా, రవితేజ గారు, ఉరకల్ గారు, అక్రాస్ ద మూవీ ఉంటాం. బట్ అక్కడ ఏదో ఫిల్లర్ డైలాగ్స్లో అక్కడ ఉంటాం. బట్ సినిమా అంతా ఉంటాం, విలేజర్స్ దీంట్లో ఉంటాము, కనబడతాం, క్లోజ్ షాట్స్ బట్టి అన్నీ ఉన్నాయి. సో అదొక రికగ్నైజ్. నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ అదే. అంటే దాంట్లో నాకున్న ఆర్టిస్ట్తో ట్రావెల్ కానీ, నెంబర్ ఆఫ్ డేస్ వీటన్నిటి వల్ల నాకు ప్రాపర్ ఫౌండేషన్ పడింది. తర్వాత బాగా చేసింది అంటే బాగా కొద్దిగా నేమ్ వచ్చిన క్యారెక్టర్ ఏంటంటే 703 అని వెబ్ సిరీస్ చేసాను. అండ్ పెళ్లిగోల, ఈ రెండు ప్యారల్గా వచ్చాయి. పెళ్లిగోలలో వర్షిని ఫాదర్ చేశాను, గురువయ్య అని చెప్పి క్యారెక్టరు. సీజన్ 1, సీజన్ 2లో చేశాను అనమాట. బాగా కనెక్ట్ అయింది అప్పుడు కూడా. అంటే వెబ్ సిరీస్లో అప్పుడే స్టార్ట్ అవుతున్న దానిలో దిస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వెబ్ సిరీస్లో పెళ్లిగోల ఒకటే ఫస్ట్ ప్రాజెక్ట్, తమిళ మీడియా వాళ్ళది. యా, విఐయు యాప్ ఉండదు, వియూ యాప్ ఉండదు. అది ఐ డోంట్ నో, సమ్హౌ ఇట్ డడ్ నాట్, ఐ థింక్ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఏవైతే మనకున్నాయో ఓటీటీలో, అప్పుడు యాక్చువల్లీ ఇట్స్ ద లైక్ పయనీర్ అనమాట. దాంట్లో టెలికాస్ట్ అయిన తర్వాత యూట్యూబ్లో అంతా అది అయిపోయింది. సో అక్కడ అలా ట్రావెల్ అవుతూ చిన్న గారిలో అన్నిటికన్నా నాకు ఏంటంటే మైలేజ్ బాగా వచ్చింది. అంటే మైలేజ్ ఇన్ సెన్స్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, రెస్పాన్స్ అవ్వాలని కాదు, నాకు బాగా ప్లస్ అయింది. ఇప్పుడు మనం ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ మనం కెమెరా లెన్స్ని ఫేస్ చేస్తామో అంత మనకి అది అడ్వాంటేజ్ అన్నాను. ఓకే, ఫిలిం స్కూల్స్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కోర్స్ చేయాలి. రామానాయుడు కానీ, మన అన్నపూర్ణ ఏఎస్ఎఫ్, తర్వాత రామోజీ ఫిలిం సిటీ వాళ్ళది, ఈవెన్ ఏంటది ఎఫ్టీఏ వాళ్ళు కూడా నేను ప్రాజెక్ట్స్ చేశాను గ్రాడ్యుయేషన్ కోర్స్. అవి బయటికి రావు. గ్రాడ్యుయేషన్ డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ వాళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ కోర్స్, ఇట్స్ 1 year, 2 years or 3 years or 4 years డిప్లొమా ఉన్న, గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉన్న, పాస్అవుట్కి ఇప్పుడు మనం రెగ్యులర్ ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్ అనేది వాళ్ళు మూవీ చేయాలి కంపల్సరీ. ఓకే, కంపల్సరీ మూవీ చేయాలి. ఆ మూవీని మన రెగ్యులర్ ప్రాజెక్ట్ వర్క్ ఎలా మన అంటే రెగ్యులర్ ప్రాజెక్టులకి అయితే మార్కులు వేసేస్తారు, ఇంటర్నల్స్ మార్కులు వేసేస్తారు, అది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ దానికైతే చాలా డీటెయిలింగ్గా చూస్తారు. ఓకే, అన్ని ఆస్పెక్ట్స్లో అన్ని క్రాఫ్ట్స్ కవర్ చేస్తారో, బ్యాలెన్స్గా కవర్ చేసలేదని చూస్తారు. సో వాళ్ళందరికీ ఆర్టిస్టులు కావాలి కదా. సో వాళ్ళు చాలా మందికి నేను సపోర్ట్ చేశాను స్టార్టింగ్ ఇయర్స్. ఓకే, ఈవెన్ ఇప్పుడు కూడా ఎనీ గై ఫ్రమ్ ఏ ఫిలిం స్కూల్ కాల్స్ పలానా డేట్ అంటే ఐల్ గో వితౌట్ ఛార్జింగ్ ఎనీథింగ్. ఓకే, యా, ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళు కష్టపడి చదువుకున్న పిల్లల దగ్గర మనం డబ్బులు ఏం తీసుకుంటాం. సో ఆ కైండ్ ఆఫ్లో నేను చాలా మందికి సపోర్ట్ చేశాను. అది నాకు యాడ్ అవుతుంది ఇప్పుడు. అవి బయటికి రావు కదా. ఆ ప్రాజెక్ట్స్ అని ఏం చేస్తారనంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ పంపుతారు. ఓకే, అట్ ద సేమ్ టైం అన్నపూర్ణ అనుకోండి, ఇయర్లీ ఒకసారి వాళ్ళకి ఏమంటారు గ్రాడ్యుయేషన్ డే అవుతుంది. మన బాలీవుడ్ నుంచి ఎవరో ఒకరు వస్తుంటారు, లేకపోతే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ వస్తుంటారు గెస్ట్గా. అమితాబ్ బచ్చన్, చాలాసార్లు అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు అనుకున్న వాటికి. అలా లేదంటే అదర్ స్టేట్స్ వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తారన్నమాట. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో నేను చేసిన ప్రాజెక్ట్ అలా కూడా రీచ్ ఉంటుంది. సో అదొక సెట్ ఆఫ్ థింగ్స్ అనమాట నాకు బాగా యాడ్ అయింది, ప్లస్ అయింది. ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయడం కూడా. ఇప్పుడు డైరెక్టర్స్ మనకి చాలామంది యంగ్ ఎవరైతే డెబ్యూ డైరెక్టర్స్ వస్తున్నారో దే ఆర్ సమ్ టైమ్ బ్యాక్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్. పెద్ద ఇప్పుడు మన ఇంకా లైవ్ ఎగ్జామ్ సుజీత్ గారు ఇప్పుడు ఎలాంటి మూవీస్ తీస్తున్నారు, లైక్ క్లాసికల్ పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు. సో అది కూడా నాకు ఫుట్ఫాల్. నాకు ఇప్పుడు వాళ్ళు ఎలా అనుకుంటారు, మాకు అప్పుడు ఆయన హెల్ప్ చేశారు అనుకుంటారు కానీ, బట్ నాకు కూడా అది యాడ్ అయింది కదా. నా ఇనిషియల్ డేస్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తుంటే నాకు అది ప్లస్ అవుతుంది. వాళ్ళకి అంటే అండర్ కవర్లో అది ఉంటుంది. వాళ్ళకి ఏమనుకుంటారు, మాకు ఫేవర్ చేస్తున్నారు అని అనుకుంటారు కానీ, బట్ నా పరంగా ఏంటంటే నాకు అది చాలా అడ్వాంటేజ్ అయింది. నెంబర్ ఆఫ్ అవర్స్ స్క్రీన్ని ఫేస్ చేయడం అంటే ఎంత రేంజ్కి వెళ్ళినానండి. ఎవ్రీడే ఈజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే నా వరకు చెప్తున్నా, యాక్చువల్గా అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ అయినా గెయిన్ చేయొచ్చండి ఒకరోజు సెట్కి వెళ్ళామంటే. అది కౌంటర్ ఆర్టిస్ట్ నుంచి అవ్వచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అవ్వచ్చు, ప్రొడక్షన్ బాయ్ నుంచి అవ్వచ్చు, ఎక్కడో ఒక చోటు నుంచి తీసుకుంటాం. ఓన్లీ థింగ్ కీప్ అబ్జర్వింగ్. రైట్, కీప్ అబ్జర్వింగ్ డెఫినెట్గా మనకి ఏదో ఒక లెర్నింగ్ పాయింట్ వస్తుంది. అలా చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇది భరత్ అని నేను పట్టింది కదా. దానివల్ల ఐ మీన్ కంప్లీట్గా నేమే మార్చేసింది. అది కూడా వెరీ షార్ట్ అండ్ స్వీట్. అది మీకు హార్డ్లీ అంటే దాంట్లో కూడా కొన్ని ఎడిట్ అయినాయి. గట్టిగా అయితే 2 సీన్స్, ఆయన క్వశ్చన్ చేయడం, ఫైన్స్ ఎందుకు వేస్తున్నారని, తర్వాత ప్రెస్ మీట్స్ అయినా. బట్ మీకు క్యారెక్టర్ ట్రావెల్ అయింది.
కానీ సార్ మనం ఎంతసేపు ఉన్నాం అనేది కాదు, ఆ ఇచ్చిన ఇంపాక్ట్ సార్. ఏంటంటే అక్కడ ఒక 30 మంది వరకు ఉన్నా కానీ అందులోంచి ప్రశ్నించే వాళ్ళల్లో మీరొక్కరు మాత్రమే అంటారు. అది కూడా ఏంటంటే త్రూ హార్ష్గా. ఆ ఇంపాక్ట్ మామూలుగా లేదా, ఇప్పుడు దాన్ని మీ పేరుగా మార్చేశారు. అది కూడా ఎందుకు అంత కనెక్ట్ అయిందంటే అప్పుడు చాలా మీడియా ఇష్యూస్ అవుతున్నాయి. అండ్ యునో లైక్ ఇతను ఆర్టికల్ రాయడం వల్ల ద మెయిన్ హీరో ఆర్ ద సీఎం వాజ్ ఫోర్స్ టు రిజైన్. రైట్. సో డైరెక్ట్లీ కనెక్టెడ్. చాలా మంది అప్పుడు ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు విలన్ అనుకున్నారు, కానీ అంటే జనరల్గా మేమర్స్ పెడుతుంటారు కదా, వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఈ క్యారెక్టరే విలన్. ఎందుకంటే అతను చేయడం వల్ల అతను ఇదైపోయింది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ దాని క్యారెక్టర్ క్లోజింగ్ కూడా ఉంది. ఎంత టీఆర్పీ కోసం రాసే క్యారెక్టరైజ్ అయినా ఒక జర్నలిస్ట్ అన్నా ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఎప్పుడైతే డైలాగ్ అంటారో ఏంటి, ఒకరోజు మీ ఇంట్లో మీ కూతురు మీ అల్లుడు పడగదిలో ఉంటే అదే ఓ శుభోదయం మీ పేపర్లో రాస్తారా శుభోదయం సుబ్బారావు గారు అన్న డైలాగ్ ఏముందంటే రిగ్రెట్ అవుతాడు ఈ క్యారెక్టర్. రిగ్రెషన్ ఉంటుంది. అవును కదా అని చెప్పని అర్థమైపోతుంటుంది ఫీలింగ్. సో అది బాగా వర్కౌట్ అయింది నాకు. కేవలం అక్కడ డైలాగ్లే ఉండే. స్టార్టింగ్ ఏదో ఆయన చెప్తుంటే ఆయన ఓవర్లాప్ చేస్తూ సార్ ఆ అమ్మాయి హీరోయిన్ గురించి మాట్లాడుతున్న అమ్మాయి అంటే డెఫినెట్లీ అప్పుడు ఈయన కాలుతా నువ్వు వచ్చారో బాగా నేను చెప్తాను నీ కౌంటర్ ఇస్తాను కూర్చో అన్నట్టని ఐఎమ్ నాట్ ఎట్ డన్ అని చెప్పి గట్టిగా అంటారు కదా. మహేష్ గారి అగ్రెషన్ అయితే అక్కడ అయితే కనిపించాను. అదే ఆయనకి అర్థమైపోయింది వీళ్ళు లేచిడరా బాబు నన్ను నీ పని చెప్తాను రా ఆగురు కూర్చోముందని చెప్పి ఐఎమ్ నాట్ ఎట్ నీ వరకు అంటే ఐఎమ్ నాట్ ఎట్ డన్ అంటే అదే కదా, అది అవ్వలేదు నీ దగ్గరికి వస్తాను ఆగు నువ్వు కూర్చో అన్నట్టని. సో అలాగే ఆయన డైరెక్ట్ టార్గెట్ చేసి మాట్లాడేస్తారు ఈ క్యారెక్టర్ని. అది బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఆయన చెప్పిన దాన్ని రిగ్రెషన్ అవ్వడం అనేది ఆ రియాక్షన్స్కి నాకు తర్వాత చాలా ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్లో నాకు పర్టికులర్గా డైరెక్టర్స్ అది చూసి మాకు ఓన్లీ రియాక్షన్ కోసమని మిమ్మల్ని తీసుకుంటున్నాం సార్, డైలాగులు కూడా ఉంటే ముందే చెప్పేస్తారు సార్ డైలాగులు ఉండవు కానీ వీ వాంట్ యూ, మీరు ఏమనుకోద్దు ప్లీజ్, క్యారెక్టరేషన్ అటువంటి ఆ క్యారెక్టర్ అలా కావాలి మాకు, డైలాగులు లేవని చెప్పి మీరు ఏమి ఇది అనుకోద్దు సార్. ఓకే ఫైన్, నాకు ఎండ్ ఆఫ్ ద డే స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి, క్యారెక్టర్ బాగుండాలి. డైలాగ్ ఉంటే ఏంటి వెన్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ త్రూ మై ఐ కెన్ కన్వే త్రూ మై ఎక్స్ప్రెషన్ త్రూ మై ఐస్ ఆర్ లైక్ మై స్మైలీ థింగ్. సో డైలాగ్ ఈజ్ సెకండరీ ఫర్ మీ, నాకు క్యారెక్టర్ పడాలి, అది వాట్ ఎవర్ వాళ్ళకి కావాల్సింది నేను కన్వే చేయాలి ఆడియన్కి అంతే. సో అలాగే నాకు చాలా సిన్ క్యారెక్టర్ అవుట్ చేసిన తర్వాత సిన్ వెబ్ సిరీస్లో చేశాను. సిన్లో మన ఎవరు తిరువీర్ అండ్ రవివర్మ ఫాదర్గా చేసిన వాళ్ళిద్దరు, అది హార్డ్ కోర్ పర్వర్టెడ్ మూవీ అది. సో అది వీల్ చైర్ అండ్ హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్ అది. అంటే మీకు ఆల్మోస్ట్ మన సిరీస్ ఏంటంటే హిందీది ఏదో ఉంది ఐ డోంట్ రిమెంబర్. సో ఆ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ దీంట్లో ట్రావెల్ అవుతుంటుంది ఆర్క్ అనేది. మిర్జాపూర్ మిర్జాపూర్ సీరియస్లీ దే ప్లాన్ ఫర్ సీజన్ 2. ఓకే ఇది సిన్ అంటే ఐ డోంట్ నీడ్ వర్డ్ నాట్ మెటీరియలైజ్ అవ్వలేదు కానీ సీజన్ 2లో అయితే అంటే వాళ్ళు ఎలా అంటే ఇద్దరు కొడుకులు ఎలా ఉన్నారంటే వీళ్ళ ఫాదర్ ఇంకెంత ఇదిగా ఉండేవాడు చైల్డ్హుడ్లో. సో అలాగే ఇప్పుడు అన్ని సీజన్స్ అనేవి మీకు అనేవి వస్తున్నాయి, ప్రెసెంట్ ఎపిసోడ్ వస్తుంది, సీజన్ 2 ఏంటంటే బ్యాక్ వెళ్తున్నారు. సో ఇది ఎలా ట్రిగ్గర్ అయింది అందుకు ఆ స్టోరీ రివీల్ చేస్తున్నారు. సో అలాగే అదే యాక్చువల్గా అందుకే ఏం చేశారంటే వెరీ నార్మల్గా వదిలేశారు. సిన్ క్యారెక్టర్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సిన్ క్యారెక్టర్ కూడా వీల్ చైర్, ఇది డైలాగ్ ఉండదు అంటే ఆబ్వియస్లీ ప్యారలైజ్ పర్సన్ ఇంకేం మాట్లాడతారు కానీ ఒక చోట మాట్లాడతారు, మరమనింతో ఇంకా ఆ పెయిన్తో ఒకే చోట మాట్లాడతారు అక్కడ కూడా క్యారెక్టర్. సో అలాగా లక్కీలీ ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు వరకు జరిగింది ఏంటంటే ఐదర్ లెంతీ ఉండి